మనకు 5వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతూ ఉంది. ఆ విషయాన్ని ఒక్కసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి విహంగ వీక్షణంగా 5వ అధ్యాయాన్ని. 5వ అధ్యాయంలో అంటే ఇది దేవి మహత్యంలో ప్రారంభం అవ్వలేదు, కానీ నేను దేవి భాగవతంలో నుంచి కలిపేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే శుంభ నిశుంభాసురుడు దానవులకు అధిపతిగా ఉన్నారు అనేటువంటి ఘట్టంతో మనకు ప్రారంభం అవుతుంది. ఇక్కడ మాత్రం దేవి భాగవతంలో ఉండేటటువంటి దాన్ని నేను కలిపే ప్రయత్నం చేస్తున్నాను. ధనువు అనేటువంటి ఒక ఆవిడ ఉందండి. ఆవిడ ఆ దక్ష ప్రజాపతి యొక్క కూతురైనటువంటి ధనువు అనేటువంటి ఆవిడకు కశ్యప ప్రజాపతికి ఇద్దరికి కూడా ముగ్గురు అసురులు జన్మిస్తారండి. ముగ్గురు అసురుల్లో శుంభుడు ఒకడు, నిశుంభుడు ఒకడు, నముచుడు అని ఇంకొకడు. ముగ్గురు రాక్షసులు జన్మిస్తే అందులో శుంభ నిశుంభాసురులను వినాయించి నముచుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఇంద్రుడు సంహారం చేస్తాడు. ఇంద్రుడు సంహారం చేసినటువంటి కారణం చేత వారిపైన పగ పెంచుకున్నటువంటి శుంభుడు నిశుంభుడు ఇద్దరు కూడా ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. మీకు చెప్పాను, రాక్షసులు కూడా తపస్సు చేస్తారు, దేవతలు తపస్సు చేస్తారు, మనుష్యులు తపస్సు చేస్తారు. కానీ వారు పొందేటటువంటి ఫలితాలు వేరుగా ఉంటాయి. ఒక దేవతలు తపస్సు చేశారనుకోండి, వాటికంటే ఉత్తమమైనటువంటి పదవిని కోరి తపస్సు చేస్తారు. మనుష్యులు తపస్సు చేస్తే, రాక్షసులు తపస్సు చేశారనుకోండి, ఈ శరీరం నిలబడ్డానికో లేకపోతే ఇక్కడ ఉండే భూలోకంలోను, స్వర్గలోకంలోను, పాతాళ లోకంలో ఉండేటటువంటి భోగములు అనుభవించడానికో చేస్తూ ఉంటారు. కానీ మనుష్యులకు వచ్చేసరికి రెండు రకాలుగా ఉంటారు మనుష్యులు ఉత్తమలోక ప్రాప్తి కోసం చేసే వాళ్ళు కొందరు, తరువాత మోక్షాన్ని పొందేటటువంటి అధికారం కూడా మనుష్యులది. దేవతలకు కూడా తపస్సులు వాటి వల్ల మోక్షం వస్తుందని లేదు. వాళ్ళు కూడా మళ్ళీ మనుష్య జన్మను స్వీకరించి వాళ్ళు కూడా తపస్సు చేసి మనుష్య జన్మలో మాత్రమే వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు. కాబట్టి మోక్షం అనేటువంటిది ఒక్క మనుష్య అంటే, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం, మనుష్య జన్మ రావడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. ఈ మనుష్య జన్మ వచ్చినటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని మనము గొప్పనైనటువంటి మోక్ష మార్గం వైపుగా అడుగులు వేయాలని శంకరాచార్యుల వారు చెప్తూ ఉంటారు. ఈ మోహాలకు గురి కాకుండా మనం మాట్లాడుతూ ఉంటాం, అంతా మిథ్య అండి మాట్లాడుతాం. అంతా మిథ్య తలంచి చూచిన నరుడట్లో తెరింగి సదా కాంతల్ పుత్రుల్ నడ్డమున్ తనుగుణ్ణిక్కం బంచు మోహార్థవ భ్రాంతి చెంది చరించు కానీ తాచింతాకంతను చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర్ అంటాం. మనం మిథ్య అని మాట్లాడుకుంటాం, జగత్తే ఉందండి మిథ్య అండి మాట్లాడుతున్నాం, కానీ మనస్సుకు ఎక్కడం అనేటువంటిది జరగదండి. ఆ మనస్సుకు ఎక్కడం అనేటువంటిది తపస్సు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది మనుష్యుడు మాత్రమే చేయగలుగుతాడు. ఆ తపస్సు చేత ఇంద్రియములన్నిటిని కూడా నిగ్రహించడం అంటే బలవంతంగా నిగ్రహించడం కాదు, వాటంతట వాడు ఒక గొప్పనైనటువంటి వస్తువును చూసినా కానీ వాడి కన్ను చెదరకుండా అది మనస్సులోకి వెళ్లకుండా నిగ్రహించగలిగేటటువంటి శక్తిని పొందుతాడు. అటువంటి తపస్సు అనేటువంటిది మనుష్యునకు మాత్రమే సాధ్యమైనటువంటిది. దేవత అలా తపస్సు చేయలేడు, రాక్షసుడు ఆ విధంగా తపస్సు చేయలేడు. అట్లా ఈ మనుష్య జన్మ అంటే అంత గొప్పది. రాక్షసులు ఇక్కడ తపస్సు చేస్తున్నా అంటే గుర్తుపెట్టుకోవాలి, తపస్సు చేసినంత మాత్రం చేత గొప్పవాడని కాదు, తపస్సును దేన్ని ఆశించి చేస్తున్నాడు అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయము. భక్తిని ఆశించి చేస్తున్నాడా, పరమపదాన్ని ఆశించి చేస్తున్నాడా, లేకపోతే భోగేచ్ఛను ఆశించి చేస్తున్నారా? ఎప్పుడు రాక్షసులు తపస్సు చేసినా కానీ భోగేచ్ఛను ఆశించి చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎప్పుడూ కావలసింది భోగమే. ఆ భోగం ఈ లోకంలో ఉండేటటువంటి భోగములన్నీ అనుభవించాలి, ఇదే వారి కోరిక. భోగాలు అనుభవించాలంటే ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం లేదనుకోండి, నువ్వు ఒక వస్తువును చూడలేవు, స్పర్శించలేవు, వాటితో మాట్లాడలేవు, లేకపోతే వినలేవు. వీటి వల్లనే మనకు ఇంద్రియములు అనేటువంటివి లేవనుకోండి, శరీరం అనేటువంటిది లేదనుకోండి, సుఖాన్ని ఎలా అనుభవిస్తాడు? అనుభవించడం అనేటువంటిది సాధ్యం కాదు. సుఖాలు అనుభవించాలంటే ఈ శరీరం అనేటువంటిది శాశ్వతంగా ఉండాలి. ఇది రాక్షసుల యొక్క కోరిక. ఎప్పుడు రాక్షసులు కోరుకున్నా అదే కోరుకుంటారు. అలాగే శుంభుడు నిశుంభుడు ఇద్దరు కూడా శుక్రాచార్యుని యొక్క ఆదేశం మేరకు వెళ్ళి తపస్సు చేసి వాళ్ళు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే కోరుకున్నటువంటి కోరిక అందరికీ తెలిసిందే, నేను శరీరంతో ఉండాలి. అది శరీరంతో ఉండాలంటే బ్రహ్మగారు చెప్తారు. మళ్ళీ ఎప్పుడు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. బ్రహ్మగారు ఎప్పుడు ఇలా కుదరదురా అబ్బాయి, నేనే పడిపోతాను ఒకనొక సమయంలో, నీకు ఆ జీవితాంతం జీవించేటటువంటి శక్తిని ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్తూ ఉంటాడు బ్రహ్మగారు ఎప్పుడు కూడా. వీళ్ళేవో అవకాశ స్థానాలు అడుగుతూ ఉంటారు. అలాగే శుంభుడు నిశుంభుడు కూడా ఇక్కడ స్త్రీ పైన వీళ్లకు కూడా చులకన భావం. ఏ విధంగానైతే మహిషాసురుడికి ఒక స్త్రీ పైన ఎప్పుడు కూడా శాస్త్రం, మన యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ కనిపించగానే భోగ్య వస్తువుగా చూసేటటువంటి వాడు సనాతన ధర్మవాది కాదు.
ఈ విషయాన్ని మీరు బాగా అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం పైన స్త్రీ యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారనేటువంటి ఒక అపవాదును వేసి పాశ్చాత్య దేశాలు ఇవి ఒక పూచిగా చూపెట్టి మన యొక్క సనాతన ధర్మం పైన దాడి చేస్తున్నారు. ఈ సనాతన ధర్మ సంస్కృతి అనేటువంటిది ఎప్పుడు చెప్పినా కానీ మాతృవత్ పరధారం చ పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని యపశ్యతి స పండితః అని చెప్పింది. ఎవరైనా స్త్రీ కనిపించగాని వారి యొక్క పాదముల వైపుగా చూసి మాతృభావన చేసి లలితా పరాభట్టారికయే ఈ స్వరూపంతో నా దగ్గరికి వచ్చింది అని భావన చేసి రెండు చేతులు జోడించి నమస్కరించడమే ఈ జాతికి తెలుసు. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. స్త్రీని తక్కువగా చూడడం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే ఒక స్త్రీ ఆరాధింపబడుతుందో, స్త్రీ ఆరాధన అంటే మీకు మొట్టమొదటి చెప్పాను, స్త్రీ ఏ వయస్సులో ఉన్నా ఎప్పుడు ఉన్నా ఆరాధనీయ, బాలగా, కన్యగా, సుహాసినిగా, తర్వాత భర్త ఒకవేళ చనిపోయినా కానీ ఆవిడ పూజనీయ అని చెప్పాను. స్త్రీని ఎప్పుడు కూడా అలా చులకన భావంగా చూడడం అనేటువంటిది సనాతన ధర్మ సంస్కృతి కాదు. అసలు నిజంగా రామాయణంలో చూస్తే రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం నిలబడడానికి కారణమైనటువంటిది సీతమ్మయే. సీతమ్మ గనక సౌశీల్యవతిగా అనకూడదు, సౌశీల్యవతిగా కాకుండా వేరే విధంగా ఉంటే అసలు రామాయణం మనం చదవే వాళ్ళం కాదు. కాబట్టి ఈ జాతి నిలబడింది స్త్రీ యొక్క సౌశీల్యం పైన, స్త్రీ యొక్క పాతివ్రత్యం మీద ఈ జాతి నిలబడింది. కాబట్టి అటువంటి స్త్రీని చులకనగా భావం చూడడం అనేటువంటిది సనాతన ధర్మం యొక్క లక్ష్యం కాదు, ఋషి యొక్క దృష్టి కానే కాదు. కాబట్టి కానీ ఇక్కడ మహిషాసురుడికని వాటిని రాక్షస ప్రవృత్తి అంటారండి. ఎవరైతే స్త్రీని చులకనగా చూస్తారో అదే రాక్షస ప్రవృత్తి. అదే విషయాన్ని మనకి ఇక్కడ మహిషాసురుని యొక్క వధ వృత్తాంతము, శుంభ నిశుంభాసురుల వృత్తాంతము రెండు కూడా మనకు చూపిస్తున్నటువంటి అవే. ఇక్కడ శుంభ నిశుంభాసురులు కూడా ఒక స్త్రీ మమ్మల్ని ఏం చేయలేదు కాబట్టి ఒక స్త్రీని మేము చావడానికి అవకాశ స్థానంగా విడిచిపెడుతున్నాం. ఒక స్త్రీ అయితే మమ్మల్ని చంపొచ్చు. అలా కాకుండా వేరే ఏ పురుషుడు కూడా దైత్యుల్లో కానీ, దేవతల్లో కానీ, మానవుల్లో కానీ ఎవ్వరూ కూడా పురుషుడు అనేటువంటి వారు మమ్మల్ని సంహారం చెయ్యడానికి వీల్లేదు. ఎందుకంటే పురుషులకు బలం ఎక్కువ అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. స్త్రీ అనేటువంటిది అబల అంటే బలము లేనటువంటిది అని వాళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళ యొక్క బలం అంతా పాతివ్రత్య శక్తిలో, సౌశీల్యంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు మరిచిపోయారు. మరిచిపోయి వాళ్ళు కోరుకున్నటువంటి వరం ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతానని. ఇక్కడ నుంచి మనకు దేవి మహత్యం అనేటువంటిది ప్రారంభమవుతుందండి. ఎప్పుడైతే ఈ వరాల్ని పొందారో వెంటనే రాక్షసులందరూ చేసేది చెప్పాను, భోగాల్ని అనుభవించాలి. ఈ లోకంలో భోగ్యమైనటువంటి వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయి? స్వర్గలోకంలో ఉంటాయి. ఆ స్వర్గలోకానికి వెళ్ళడం, అక్కడ ఇంద్ర పదవిని లాక్కోవడం ఇంద్రుడి దగ్గర నుంచి, అక్కడ అగ్నికి ఉండేటటువంటి పదవిని లాక్కోవడం, ఇంద్రుడి తర్వాత అనిలుడు అంటే వాయువునకు ఉండేటటువంటి పదవిని లాక్కోవడం, తర్వాత వచ్చేసరికి వరుణుడికి, వీళ్ళందరికీ, యముడికి, వీళ్ళ దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యాన్నంతా లాక్కోవడం, కుబేరుడి దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని లాక్కోవడం, ఈ విధంగా దేవతల దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని ఎందుకంటే వాళ్ళకు భోగం కావాలి. లోకంలో గొప్పనైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది నేను అనుభవించాలి, వేరే వాడు అనుభవిస్తే మాత్రం ఒప్పుకోను. ఇదే రాక్షసత్వం అంటే. పక్కని వాడు రామచంద్రమూర్తి ఏంటి? మళ్ళీ రామచంద్రమూర్తి పక్కవాడు ఎవరైతే ఆనందంగా ఉంటారో వారి ఆనందాన్ని చూసి ఆనందించడం రామచంద్రమూర్తి యొక్క గుణం. రావణాసురుడి యొక్క గుణం ఏంటి? ఎక్కడైతే భోగ్యమైనటువంటి వస్తువులు కనిపిస్తున్నాయి వాటన్నిటిని తెచ్చి తన యొక్క అంతఃపురంలో పెట్టి వాటిని తాను అనుభవించాలి, వేరే వాడు ఎవడు అనుభవిస్తే చూసి ఓర్చుకోలేనటువంటి గుణం. అది రాక్షసత్వం. రాక్షసత్వం అంటే తను వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటే చూసి ఓర్వలేక వాళ్ళ యొక్క ఉండేటటువంటి భోగములన్నీ కూడా తానే అనుభవించాలి అనేటువంటి కోరిక ఎవడైతే ఉంటుందో వాడే రాక్షసుడు. అటువంటి రాక్షసత్వం కలిగినటువంటి వారే శుంభుడు, నిశుంభుడు ఇద్దరు కూడా. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవతలకు ఉండేటటువంటి అధికారాలన్నిటిని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళందరినీ కూడా అడవి పాలు చేశారండి. దేవతలందరూ కూడా అడవిల్లో తిరగరు, ఒక సామాన్యమైనటువంటి మనుష్యుల వలె అడవిల్లో తిరుగుతూ ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి బృహస్పతి వచ్చి ఈ దేవతల దగ్గరికి వచ్చి గుర్తు చేస్తారు. వీళ్ళు గురువు అంటండి. గురువు అంటే ఏంటంటే వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని గట్టెక్కేటటువంటి మార్గాన్ని సూచించగలిగేటటువంటి వారు గురువు. అలా దేవతలందరికీ గురువు బృహస్పతి ఇక్కడ ఉండేటటువంటి దేవతల దగ్గరికి వచ్చి, మీరు ఇలా కష్టపడుతూ ఉన్నారు కదా, ఇలా కష్టపడుతున్నప్పుడు మీకు అందరికి దేవత ఒక వరం ఇచ్చింది. అమ్మవారు ఒకసారి ప్రత్యక్షమై మహిషాసురుని యొక్క వధ సమయంలో ఒక వరం ఇచ్చింది, జ్ఞాపకం ఉందా? అమ్మవారు మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారు
ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసినప్పుడు వచ్చి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని మాట ఇచ్చింది. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారా? ఒక్కసారి వెళ్ళి అమ్మవారు చేటీ భవన్నికిల కేటీ కదంబతరు వాటీషు నాకి పటలి అని చెప్పేసి అక్కడ ఆ కదంబవన వృక్షంలో హిమాలయ పర్వతాల పైన తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అమ్మవారిని. అమ్మవారిని మీరు ప్రార్థన చేస్తే, హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తే మీకందరికీ అమ్మవారు సాక్షాత్కరించి దానికి మార్గం చూపిస్తుంది అని చెప్పి అక్కడ బృహస్పతి వరం ఇవ్వడం జరిగిందండి. అది 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు ఉంటుందండి. తర్వాత ఇక్కడ మనకు దేవీ సూక్తం ఒకటి వస్తుందండి. దేవీ సూక్తం వచ్చేసరికి మనకు 9వ శ్లోకం నుంచి 82వ శ్లోకం వరకు, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని ఉన్నాయి కదా, అది దేవీ మహత్యంలోదే. అది ఆ స్తోత్రం ఉన్నటువంటిది దేవి మహత్యంలోదే. ఆ స్తోత్రం అనేటువంటిది ఇక్కడ దేవి స్తోత్రంగా లేకపోతే దేవి సూక్తంగా చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక సూక్తం. 4 సూక్తాల్లో ఇది కూడా ఒక సూక్తం. ఈ స్తోత్రాన్ని కూడా వాళ్ళందరూ దేవతలందరూ చేశారు. చేస్తే అప్పుడు గౌరీదేవిలో నుంచి కౌశికీ దేవి ఆవిర్భవించడం 84వ శ్లోకం నుంచి 88వ శ్లోకం వరకు. తరువాత అక్కడ అమ్మవారు కౌశికీదేవి ఆవిర్భవించిన తర్వాత హిమాలయ పర్వతంలో నిలబడి ఉంటే, ఆ హిమాలయ పర్వతం వైపుగా చండు ముండు అనేటువంటి 2 రాక్షసులు కూడా వచ్చి అమ్మ యొక్క సౌందర్యాన్ని చూసి విస్తుపోయి, శంభుడు తన యొక్క రాజుగారు, శంభుడు యొక్క దూతలు వీళ్ళిద్దరూ కూడా చండు ముండు వాళ్ళిద్దరూ కూడా శంభుడు తన రాజు అయినటువంటి శంభుడి దగ్గరికి వచ్చి, ఆవిడను పొందకపోతే నీ జన్మ వృధ, ఆవిడ చాలా గొప్పనైనటువంటి సౌందర్య రాశి, ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించి ఆమె యొక్క గొప్పతనం, ఆమె యొక్క హిమాలయ పర్వతాన్ని ప్రకాశింపచేస్తున్నటువంటి తనాన్ని వివరిస్తే, శుంభుడు తన దగ్గర ఉండేటటువంటి సుగ్రీవుడు అనేటువంటి దూత, అక్కడి వరకు 100వ శ్లోకం వరకు అయిపోతుందండి. తర్వాత సుగ్రీవుడు అనేటువంటి ఒక దూతను పంపించడం, ఆ సుగ్రీవుడు అనేటువంటి వాడు వెళ్ళి అమ్మతో సంవాదం చేయడం అనేటువంటిది 100వ శ్లోకం 102వ శ్లోకం నుంచి 129వ శ్లోకం వరకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 5వ అధ్యాయం అనేటువంటిది స్ట్రక్చర్ చేయబడిందండి మొత్తం. తర్వాత అమ్మవారి యొక్క స్తోత్రం ప్రారంభమవుతుందండి. వీళ్ళందరూ కూడా దేవతల బృహస్పతి యొక్క సలహా మేరకు దేవతలందరూ కూడా హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం అనేటువంటిది అందులో అమ్మవారిని నమో రౌద్రాయి నిత్యాయి గౌర్యై ధాత్రియై నమో నమః జ్యోత్స్నా ఇందురూపాయై కళ్యాణి వృత్తిస్వరూప సిద్ధిదాత్రని, ఇలా అమ్మవారి యొక్క వివిధ నామాలతో అమ్మవారిని స్తోత్రం చేయడం జరుగుతుందండి. అమ్మవారి యొక్క రౌద్రి స్వరూపం అంటే అమ్మవారు రుద్రుని స్వరూపంలో ఉన్నప్పుడు అమ్మవారు రౌద్రి. మనకు రౌద్రి అనేటువంటిది సప్త మాతృకల్లో కూడా ఒకనొక మాతృదేవత పేరు రౌద్రి అని. ఐంద్రి, తర్వాత వచ్చేసరికి వారాహి, అందరూ మా సప్త మాతృకలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రుద్రుని యొక్క శివుల్లో నుంచి ఆవిర్భవించినటువంటి దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడయే రౌద్రి. విష్ణు ధర్మోత్తరం కూడా ఈవిడ గురించి చెప్తుంది. వైష్ణవీచ తదాచైంద్రి బ్రాహ్మీ రౌద్రి తదైవచ వాయవ్యా వారుణీ చైవ కౌబేరి భార్గవి తదానిలా 18 రకములైనటువంటి కోరికలను తీర్చగలిగేటటువంటి శాంతుల్లో అమ్మవారు రౌద్రి కూడా ఒకనొక దేవత అయి ఉంటుంది. తర్వాత ఆవిడ ఎప్పుడూ కూడా భూతాకాలమునకు కాని, భవిష్యత్ కాలమునకు కాని, వర్తమాన కాలమునకు కాని లొంగినటువంటి తల్లి, కాలానికి అతీతంగా ఉండి ఎల్లప్పుడూ కూడా వసించేటటువంటి తల్లి. కాబట్టి ఆవిడకు నిత్యాదేవి అని చెప్పడం జరుగుతుంది. తరువాత వచ్చేసరికి అమ్మవారు చక్కని బంగారు వర్ణంతో మెరిసిపోతూ అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గౌరవర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి కాబట్టి ఆవిడ గౌరీ అని చెప్పడం జరుగుతుంది. ఈ దేవినే మనకు ప్రార్థన చేశారు మనకు అగ్నిపురాణ ఇత్యాది గ్రంథాల్లో. దుర్గా నారాయణి ఈశా విష్ణుమాయా శివాసతి నిత్యా సత్య భగవతి శర్వాణి సర్వమంగళ అంబికా వైష్ణవి గౌరీ పార్వతీ చ సనాతని అని ఇవన్నీ కూడా పార్వతీదేవి యొక్క పేర్లు అని చెప్పడం జరిగింది. తర్వాత ధాత్రి స్వరూపం. ధాత్రి అంటే మనకు 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయండి. ధాత్రి వృక్షము అంటారు, ఉసిరికాయ చెట్టు. ఆ ఉసిరి చెట్టు ఏదైతే ఉందో అది కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని చెప్తారు. అది మనకు కూడా ఈ ధాత్రి స్వరూపం ఆవిర్భావం గురించి చెప్పడం జరిగింది. అమ్మవారి బ్రహ్మ వీళ్ళందరూ కూడా విష్ణువును మాయలో పడివేయడానికి అక్కడ ఉండేటటువంటి బీజములన్నిటిని కూడా తీసుకుని వచ్చి నాటినప్పుడు అందులో నుంచి 3 వృక్షములు వచ్చాయని, ఒకటి ధాత్రి వృక్షము, తర్వాత మల్లె వృక్షము, తర్వాత వచ్చేసరికి తులసి, ఈ 3 వృక్షములు కూడా వచ్చాయండి. ఈ 3 కూడా ధాత్రీదేవి వచ్చేసరికి సరస్వతి స్వరూపం అని, మల్లె పువ్వులు అంటే మాలతి ఏదైతే ఉందో మాలతి వచ్చేసరికి లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని, తర్వాత తులసి వచ్చేసరికి గౌరీదేవి యొక్క స్వరూపం అని
చెప్పడం జరిగింది. ఈ విధంగా అమ్మవారు ధాత్రి స్వరూపంలో ఉంటుంది. కాదు, ధాత్రి అంటే మనకి ఇంకొక అర్థం కూడా ఉంది. ధాత్రి అంటే భూమి అని అర్థం. భూమి స్వరూపంలో ఉండి జగత్తునంతా కూడా నిలబెడదు. అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రాణులందరినీ కూడా భరిస్తున్నటువంటి తల్లి ధరిస్తుంది కాబట్టి ఆవిడకు ధాత్రి అని పిలవడం జరిగింది. తర్వాత అమ్మవారు జ్యోత్స్నా స్వరూపంలో ఉంటుందండి. జ్యోత్స్న అంటే లక్ష్మికి స్థానాలు చెప్పారండి. విష్ణు ధర్మోత్తరంలో లక్ష్మీదేవి యొక్క స్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేటువంటిది చెప్పారండి. అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా అనేకమైనటువంటి స్వరూపాన్ని స్వీకరించారు. చంద్రమా పురుష ప్రోక్త జ్యోత్స్నాథ ప్రకృతిస్తదా అని చెప్పేసి, అంటే ఆ చంద్రుని స్వరూపంలో పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉంటే ఆవిడ యొక్క వెన్నెల, జ్యోత్స్న అంటే వెన్నెల, ఆ వెన్నెల స్వరూపంలో అమ్మవారు లక్ష్మీదేవిగా ఉంటుంది అని చెప్పేసి, శిఖావక్తి ప్రభా సర్వే జ్యోత్స్నా చంద్రే ప్రకీర్తిత అని చెప్పేసి కూడా మనకు చెప్తూ ఉంటారు. తర్వాత అసలు చంద్రుని యొక్క స్వరూపంలో ఉండేటటువంటిది కూడా అమ్మవారే. చంద్రుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అందుకే ఆవిడకు చంద్ర బింబానన అంటూ ఉంటాం మనం, ఇందు బింబానన అని చెప్పేసి. అమ్మవారు ఆ చంద్రుడి స్వరూపం, ఇంకా చెప్పాలంటే లక్ష్మీ క్షీర సముద్ర, లక్ష్మి అంటే మనకు క్షీర సముద్రం ఎప్పుడైతే చిలికారో అందులో నుంచి ఆవిర్భవించినటువంటి స్వరూపాల్లో చంద్రుడు కూడా, ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సోదరులు అవుతారు. లక్ష్మీదేవి, చంద్రుడు ఇద్దరు కూడా ఒకే రకంతో అందంగా ఉంటారు కాబట్టి ఆవిడను ఇందురూపి అని పిలవడం జరిగిందండి. తర్వాత కళ్యాణి అని అంటాం. కళ్యాణి అనేటువంటి దేవి ఎవరైతే ఉన్నారో ఈవిడను గనక ఆరాధన చేస్తే సుఖము, తర్వాత రాజ్యలాభము, తర్వాత విజయములు కలుగుతాయి అని చెప్పేసి మనకు దేవీ భాగవతంలో చెప్పబడిందండి. విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి యచ్చ పార్థివ సుఖార్థి పూజయే నిత్యం కళ్యాణిం సర్వకామదం అని చెప్పేసి కళ్యాణి దేవిని ఆరాధన చేయమని మనకు దేవీ భాగవతంలో చెప్తుంది. కానీ కళ్యాణి అనేటువంటి ఆవిడని ఆరాధన చేయాలంటే ఏం చేయాలంటే 4 ఏళ్ల బాలికను కళ్యాణి అని పిలుస్తామని చెప్పింది. మనకు నవరాత్రి గురించి చెప్తూ దేవీ భాగవతంలోనే 4 ఏళ్లు ఉన్నటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆవిడను కళ్యాణి అని చెప్పింది. ఒక్కొక్క 9 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని దుర్గా అని చెప్పేసి, 5 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని కాళిక అని ఇలా చెప్పడం జరుగుతుంది. అలా 4 ఏళ్లు ఉన్నటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో ఆవిడను కళ్యాణి అని పిలుస్తాం. అటువంటి కళ్యాణి స్వరూపంలో ఉండేటటువంటి దానకు నీవే. తర్వాత వృద్ధి, మనలో ఉండేటటువంటి ఉన్నటువంటి స్థాయిలో నుంచి అభ్యున్నతి కలిగేటట్టుగా చేసేటటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధి స్వరూపంలో ఉండేటటువంటి దానకు నీవే. మనం ఏ అభ్యాసం చేసినా, మనం ఏ పని చేసినా అందులో ఫలితం రూపంలో, ఫలితం అంటే సిద్ధి లభించడం, ఆ సిద్ధి లభించేటటువంటి స్వరూపంలో ఉండేటటువంటి దానకు నీవే. తర్వాత అమ్మవారు కూర్మ రూపిణి అన్నారు. కూర్మ రూపిణి ఏం చేస్తుందంటే ఈ భూమిని మొత్తం ఆకర్షణ శక్తి చేత నిలబడి ఉండేటట్టుగా చేసేటటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకు కూర్మ రూపిణి అని పేరు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఆసనం వేసుకోగానే ఆ కూర్మ రూపిణి, అంటే మనం పూజ చేసేటప్పుడు చూడొచ్చు, ఒక వంగరపేలు నేలను తాటించి ఆ కూర్మ స్వరూపాన్ని ప్రార్థన చేస్తాం. ఆ కూర్మ రూపిణి అయినటువంటి తల్లికి నమస్కారం అని ఇక్కడ. తర్వాత రాజ్యలక్ష్మి, ఏ రాజు అయినా కానీ రాజ్యాన్ని అధివసించి ఆ రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఆవిడ యందు రాజ్యలక్ష్మిగా, ఆ రాజ్యలక్ష్మి యొక్క స్థానం ఉండాలి. నా విష్ణు పృథివీపతి అంటారు. విష్ణు యొక్క అంశ లేనటువంటి, విష్ణు యొక్క అంశయే ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క అంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలేదు. ఆ రాజ్యలక్ష్మిగా ఉండేటటువంటి స్వరూపము కూడా అమ్మవారి. తర్వాత శర్వాణి, శర్వాణి అంటే ఈ లోకమంతా కూడా ప్రళయకాలం ఏర్పడినప్పుడు శర్వుడు శర్వాణి ఇద్దరు మాత్రమే నిలబడి ఉండి నృత్యం చేస్తారు అని చెప్తారు. అటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని శర్వాణి అని చెప్పడం జరుగుతుంది. దుర్గా, దుర్గా అంటే దుఃఖములన్నిటిని కూడా గమయతి, దుర్గాన్ గమయతి దుర్గా అని. దుఃఖములనేటువంటివి మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటినీ కూడా గమయతి, వాటిని మొత్తం కూడా చిమ్మేసేస్తుంది. అటువంటి స్వరూపం కలిగినటువంటిది కాబట్టి ఆవిడకు దుర్గా అని చెప్పారు. మనకు భీతి, భయం అనేటువంటిది పట్టుకున్నప్పుడు ఆ భయాన్ని తొలగించుకోవాలన్న దుర్గ ఆరాధన పెంచింది, వేరేది ఏది లేదు అని చెప్తూ ఉంటారు. వేదముల్లో ఉండేటటువంటి సారాన్నంతా కూడా ఒక దగ్గర పిండితే వచ్చేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆవిడ ఏ వేదసార. అటువంటి వేదసార దేవికి నమస్కారం అని చెప్పేసి, ఏ కార్యము జరగాలన్నా ఆ కార్యములకు కారణమై ఉన్నటువంటి, అంటే హేతువై ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడయే సర్వకార్యకారిణి అని చెప్పేసి. ఇక్కడ ఖ్యాతిదేవి అంటే భృగు మహర్షి యొక్క భార్య పేరు కూడా ఖ్యాతిదేవి అండి. మహర్షికి పుట్టినటువంటిదే భార్గవి అమ్మవారు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఖ్యాతిదేవి కడుపులో పుడుతుందండి. ఆ ఖ్యాతిదేవి స్వరూపంగా ఉన్నటువంటి తల్లి కూడా ఆవిడయే అని చెప్పి ఇక్కడ దేవి స్తోత్రంలో ఒకసారి స్తోత్రం చేయడం జరిగిందండి. తరువాత వచ్చేసరికి అమ్మవారి యొక్క స్తోత్రంలోనే మనకు అనేకం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే దేవి నమకం అంటారు దీన్ని. దేవి నమకం అంటే యాదేవి సర్వభూతేషు
విష్ణుమాయేతి సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. ఇన్నిసార్లు నమస్కారం. ఇప్పుడు ఏదైనా మనం కష్టంలో బాగా కష్టంలో ఉన్నాం అనుకోండి, మనము ఒక్కసారి పిలవం, అనేక సార్లు పిలుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు అమ్మ అమ్మ దగ్గర ఏదో అడగాలనుకోండి, అమ్మ 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 నాకు ఇది కావాలమ్మా అని అంటూ ఉంటాం. అమ్మ అమ్మ అని అన్ని సార్లు అంటాం. ఒక్కసారి పిలిచినా అమ్మ అమ్మే. కానీ అన్ని సార్లు పిలవడం ఏంటంటే దాని యొక్క తీవ్రతను తెలియచేయడం అన్నట్టు. ఇక్కడ అలాగే అంటే వాళ్ళకి ఎంత కష్టంలో ఉన్నానో తెలియచేయడం అన్నట్టు. ఇక్కడ కూడా దేవీ నమ్మకం అంటే ఇప్పుడు మనకి రుద్ర నమ్మకం ఎలాగో ఇక్కడ ఇది దేవీ నమ్మకం అన్నట్టు. అమ్మవారిని కూడా మేము చాలా కష్టంలో ఉన్నాను తల్లి, నాకు వెంటనే నన్ను రక్షించు అని అక్కడ ఉండేటటువంటి దేవతలందరూ కూడా ఆమె అమ్మ యొక్క అనేకమైనటువంటి స్వరూపాన్ని చూచుకొని నమస్కరిస్తున్నారు. నమస్తస్తే నమస్తస్తే నమో నమః అనేక సార్లు నమక నమః నమః అని వేస్తూ నమస్కరిస్తూ ఉన్నారు. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి సంస్థిత. విష్ణువులు ఎందుకు కూడా మాయా స్వరూపంగా ఉండి ఈ జగత్తును నడిపించేటటువంటి దానానికి నమస్కారము. చైతన్య స్వరూపంగా ఉండి మా అందరిలో ఉండేటటువంటి చైతన్యం ఎప్పుడు కూడా సృష్టి అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అచైతన్యంగా చైతన్యంగా. చైతన్య స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఇక్కడ చైతన్యం ఉంది, మీరు వింటున్నారంటే ఒక చైతన్యం ఉంది, చూస్తున్నామంటే ఒక చైతన్యం ఉంది, ఒక రాయి కదిలుతుంది అంటే అక్కడ చైతన్యం ఉంది. అలా అచేతనంలో కూడా చైతన్యం దాగి ఉంటుంది. అటువంటి చేతనత్వం కలిగినటువంటి తల్లి, అటువంటి చేతన స్వరూపంలో ఉన్నటువంటి తల్లి నీకు నమస్కారం. ఎవరికైనా ఆలోచన రావాలి అంటే బుద్ధి అనేటువంటిది నిర్ణయాత్మక శక్తి చేస్తుందండి. ఒక విషయాన్ని ఇది ఇలా చేయాలా అలా చేయాలా అనేటువంటిది నిస్సంకోచంగా నిర్ణయం చేయాలి అంటే అది ఒక బుద్ధికి తప్ప ఇంకొక దానికి సాధ్యం కాదు. కాబట్టి అటువంటి బుద్ధి స్వరూపం నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి దానవు నీవు. తర్వాత ఈ జగత్తు అంతా కూడా కష్టాల్లో మునిగిపోయి ఉదయం అంతా కూడా ఏవేవో బాధలతో వాటిలో వీటిలో తిరిగిపోతున్నటువంటి వారినందరినీ కూడా రాత్రి స్వరూపంలో వచ్చి హక్కున చేర్చుకొని వారందరికీ కూడా నిద్రను ప్రసాదించి నిద్ర పుచ్చి కష్టాలన్నీ మరిచిపోయేటట్టుగా చేసి వాడు రాత్రిపూట ఆకలితో పడుకున్నప్పటికీ ఆ ఆకలి అనేటువంటిది నిద్రలో తెలియకుండా మళ్ళీ లేచేసరికి ఆకలి కూడా లేకుండా చేసేటటువంటి ఆ నిద్రా స్వరూపమై ఉన్నటువంటి దానవు నీవు. తర్వాత ఉదయాన్నే ఆకలి స్వరూపం క్షుధా స్వరూపంలో ఉండేటటువంటి దానవు నీవు. ఎవరికైనా ఆకలి వేయలేదంటే అది ప్రాప్తం సమస్య అన్నట్టు. కానీ ఆ ఆకలి స్వరూపంలో ఉండి దాన్ని శక్తిగా మారుస్తున్నటువంటి దానవు నీవు. తర్వాత ఛాయా స్వరూపంలో ఉండేటటువంటి దానవు నీవు. ఒక నీడ ఉంది అంటే సూర్యునికి ఛాయాదేవిగా ఉండేటటువంటి స్వరూపమైనటువంటి దానవు నీవు. అందరిలో ఉండేటటువంటి శక్తి స్థితి శక్తిగా గతి శక్తిగా ఉండేటటువంటి దానవు నీవు. తర్వాత తృష్టగా ఇది కావాలి అది కావాలి అని కోరుకునేటువంటి తృష్టగా ఉండేటటువంటి దానవు నీవు. శాంతి అంటే ఓర్పుగా ఉండేటటువంటి దానవు నీవు. తర్వాత జాతిగా ఉండేటటువంటి దానవు నీవు. వినమ్రులైనటువంటి వారి యందు సిగ్గుగా ఉండేటటువంటి దానవు నీవు. శాంతిగా ఉండేటటువంటి దానవు నీవు. తర్వాత శ్రద్ధ సత్పురుషులు యందు శ్రద్ధగా ఉండేటటువంటి దానవు నీవు. తర్వాత కాంతిగా ప్రకాశవంతంగా ఉండడానికి కారణమైనటువంటి దానవు నీవు. తర్వాత లక్ష్మి తృప్తి. లక్ష్మి అంటే అసలైనటువంటి నిర్వచనం ఏం చెప్పారు అంటే లక్ష్మి అంటే తృప్తి అండి. ఎక్కడ కూడా ఉన్నదానితో తృప్తి పడేటట్టుగా చేసేటటువంటి తల్లివి నీవు. ఎవరికి ఎప్పుడు ఎంత అవసరమో అంత ఇవ్వడమే లక్ష్మి. అటువంటి లక్ష్మి ఎందుకంటే అతిగా ఇచ్చినా కానీ అక్కడ వారికి అహంకారం పెరుగుతుంది, అది కూడా వారి యొక్క సాధనకు అడ్డంకిగా మారుతుంది. కాబట్టి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఆవిడ లక్ష్మీ స్వరూపము. అటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి దానికి నీకు నమస్కారము. వృత్తి స్వరూపంలో ఉండేటటువంటి నమస్కారము. స్మృతి ఏదైనా మనకు ఆలోచన మనకు వెంటనే ఆలోచనలు రావాలన్నా పదాలు మనకు గుర్తుకు రావాలన్నా ఆ స్మృతి స్వరూపంలో ఉండేటటువంటి స్వరూపమైనటువంటి దానవు నీవు. అమ్మవారు దయాస్వరూపంగా ఉంటుంది. వారు ఎటువంటి వారు అనే దానితో నిమిత్తం లేకుండా అందరి యందు దయను వర్షించేటటువంటి దానవు నీవు. తర్వాత తుష్టి చాలా తృప్తిగా ఉండేటటువంటి దానవు నీవు. తర్వాత మాతృస్వరూపంలో ఉండేటటువంటి దానవు నీవు. భ్రాంతి మాయా అనేటువంటి దాంట్లో అందరినీ తిప్పుతూ ఈ జగత్తునంతా కూడా పరిపాలిస్తున్నటువంటి దానవు నీవు అని చెప్పేసి ఇక్కడ దేవీ స్తోత్రం అనేటువంటిది పూర్తవుతుందండి. శ్రీమాత్రే నమః. హరి ఓం. ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నాం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరదేవో తం వందే కుంజరాననం. తొలుతన విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మృక్యదన్ ఫలితము సేయుమయ్య
మేము ప్రస్తుతి చేసేదనేకదంట మా వలపలి చేతి గంటమున వాక్కునన్ భాయకుండుము మా చిత్తములోన నీవే దైవా వినాయక లోకనాయక వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కళాభ్యాం చూఢాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యమానంద స్ఫురదనుభవాభ్యాం నతిర్యం విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్క హస్తకుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి ఉభయ సంధ్యలందు ఉయ్యాలూగుచు జగమేలు చుండు జగద్ధాత్రి మంత్ర నిహిత శక్తి మాతరో గాయత్రి పంచవర్ణ వదన భద్ర సదన కుండలి కుమారి కుటిలే చండి చరాచరమైచ్చాముండే గుణిని గుహారిని గుహ్యే అంబాత్వాం నమామి కామాక్షి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సభాకల్ప తరుణ్వంతే వేద శాపోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ మనము ఇప్పటి వరకు 4వ అధ్యాయం వరకు మనం పూర్ణం చేసుకున్నాం. అందులో మొట్టమొదటి అధ్యాయంలో మహాకాళి స్వరూపంగా ఆవిర్భవించి అమ్మవారు బ్రహ్మగారిని సంరక్షించి మధుకైటప సంపారం చేసినటువంటి వృత్తాంతాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అది ప్రథమ చరిత్ర ప్రథమ అధ్యాయంగా. తరువాత 2, 3, 4 అధ్యాయాల్లో ద్వితీయ చరిత్రగా లేదా మధ్యమ చరిత్రగా చెప్పబడుతూ అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతల యొక్క రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు దేవతలు వాళ్ళ యొక్క కోపాన్ని ప్రకటించినప్పుడు కోపం నుండి ఆవిర్భవించినటువంటి ఒక మహాలక్ష్మి స్వరూపమైనటువంటి తల్లి ఆవిర్భవించి అక్కడ ఉండేటటువంటి మహిషాసురుని యొక్క సైన్యాన్ని, తర్వాత మహిషాసురుని యొక్క అనేక మంది మంత్రులు, సేనాధ్యక్షుడు, చిక్షురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహారం చేసి చివరగా పశువృత్తితో తిరుగుతూ ఉన్నటువంటి మహిషాసురుని సంహారం చేసినటువంటి వృత్తాంతాన్ని చూసాము. తరువాత దేవతలందరూ వచ్చి శక్రాది దేవతలు అంటే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ వచ్చి అమ్మవారిని స్తోత్రం చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూడటం జరిగింది. ఈ రోజు మనము మహిషాసురుడిని అమ్మవారు ఏ విధంగా సంహారం చేసింది అనేటువంటి వృత్తాంతాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం. శుంభుడు, నిశుంభాసురుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు అమ్మవారి చేత నిహతులైనటువంటి రాక్షసులు. అమ్మవారి దేవీ మహత్యంలో ప్రధానంగా రాక్షస సంహారమే ప్రధానంగా చెప్పబడుతుంది. యుద్ధ ఘట్టాలు మాత్రమే ప్రధానంగా చెప్పబడుతూ ఉంటాయి. అలా దేవీ మహత్యంలో శుంభుడు, నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులను కూడా అమ్మవారు మహాస్వతి స్వరూపంలో ఆచి చేసింది. ఏమిటి వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుందా? వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే అండి, ఓకే అండి. ఓకే, అమ్మవారు శుంభ నిశుంభాసురుని సంహారం చేయడానికి అమ్మవారు కౌశికి స్వరూపం లేదా మహాసరస్వతి రూపంలో ఆవిర్భవించింది.
మహాసరస్వతి స్వరూపం అంటే పూర్వం చెప్పినట్టుగా మహాలక్ష్మి స్వరూపానికి లక్ష్మీ స్వరూపానికి భేదం ఉంది. లక్ష్మీ స్వరూపం అనే వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు యొక్క భార్యగా లక్ష్మీదేవిగా ఆరాధింపబడుతుంది. కానీ శ్రీ మహాలక్ష్మి అనేటువంటిది అందరికి ముగ్గురమ్మలకు కూడా మూల కుటుంబం అయి ఉంది. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ అని చెప్పేటటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత మహాలక్ష్మి స్వరూపం. అలాగే ఇక్కడ కౌశికి లేదా మహాసరస్వతి స్వరూపం అన్న సరస్వతి అంటే బ్రహ్మగారి యొక్క భార్యగా చెప్తాం. కానీ ఇక్కడ మహాసరస్వతి స్వరూపం అనేటువంటిది శుంభ నిశుంభాసురుని సంహరించడానికి గౌరీదేవి నుంచి ఆవిర్భవించినటువంటి మహాసరస్వతి స్వరూపం అండి. మహాసరస్వతి స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక చిన్న తేడా ఏంటంటే ఇక్కడ అమ్మవారు బల్లెం పట్టుకుని ఉంది, శక్తి అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని ఉంది. కానీ ఈ స్థానంలో శూలాన్ని పట్టుకున్నట్టుగా మనం భావన చేయాలి. ఈ స్థానంలో మిగతా అన్ని ఆయుధాలని కూడా యథాతథంగా శ్వేతవర్ణంతో అమ్మవారు ఈ విధంగా ఉంటుంది. ఈ వర్ణానికి అమ్మవారి ధ్యాన శ్లోకం నేను ఒకసారి చెప్తాను, చూడండి ఒకసారి. ఘంటాం శూల హలాని చ హలాని శంఖ ముసలే చక్రం ధను సాయకం హస్తాబ్జై దదతిం గణాంత విలసత్ సీతాంశు తుల్య ప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధార భూతాం మహా పూర్వామత్ సరస్వతి మనుభచే శుంభాది దైత్యార్దిని. సరస్వతీదేవి నిన్ను మనస్సు ఎందు భావన చేస్తున్నాను, భజిస్తున్నాను. శుంభాది దైత్యార్దిని, శుంభాది రాక్షసుల్ని కూడా సంహారం చేసినటువంటి తల్లి పూర్వము ఆవిర్భవించి ఏ విధంగా ఆవిర్భవించిందని ఇక్కడ చెప్తున్నారు. గౌరీ దేహ సముద్భూతి, గౌరీదేవి యొక్క దేహములో నుంచి ఆవిర్భవించినటువంటి తల్లి. త్రిజగతాం ఆధార భూతాం మహా, ఈ మూడు జగత్తులకు కూడా ఆధారమై ఉన్నటువంటి మహత్తత్వం ఏదైతే ఉందో ఆ మహత్తత్వానికి నీవే అయి ఉన్నావు. ఆమె పట్టుకున్నటువంటి ఆయుధముల గురించి ఇక్కడ వరకు చెప్పారు. చూడండి, అమ్మ మొత్తం కూడా 8 చేతులతో ఉంటుంది. అమ్మవారు 8 చేతులతో ఉంటుంది. కుడివైపు 4, ఎడమ వైపు 4, మొత్తం కలిపి 8 చేతులతో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు గణాంత విలసత్ సీతాంశు తుల్య ప్రభాం. అమ్మవారి యొక్క దేహకాంతి ఎలా ఉంది అంటే మబ్బుల చివరిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క కాంతి ఏ విధంగానైతే స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందో అలా అమ్మవారి యొక్క శరీర ఛాయ ఉంది అని గణాంత విలసత్ సీతాంశు తుల్య ప్రభాం, అటువంటి కాంతితో విలసిస్తున్నటువంటి తల్లి అని ఇక్కడ అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధాల గురించి చెప్పారండి. ఘంటాం శూలాం హలాని. ఘంటాం శూలం అంటే ఇక్కడ బల్లె స్థానంలో శూలం ఉండాలి. తర్వాత హలము అంటే నాగలి, నాగలి. తరువాత శంఖం ముసలే చక్రం ధనుహు. శంఖం ముసలే చక్రం ధనుహు. శంఖం ముసలే, ముసలే అంటే రోకలి, రోకలి ముసలే శంఖం శంఖం చక్రం కాదు, శంఖం ముసలే చక్రం ధనుహు. చక్రం ఉంటుంది చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క చేతిలో చక్రం ఇక్కడ ఉంది చూడండి. ధనుహు మనస్సు పట్టుకొని ఉంటుంది అమ్మవారు. ఈ విధంగా హస్తాబ్జై దదతిం గణాంత విలసత్ సీతాంశు తుల్య ప్రభం, అటువంటి సరస్వతి స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పేసి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం. అమ్మవారు ఆ గౌరీదేవి యొక్క దేహంలో నుంచి ఆవిర్భవించింది. ఏ విధంగా ఆవిర్భవించిందని మనం ముందు ముందు చూస్తాం. అయితే శుంభ నిశుంభాసుల గురించి నేను చెప్పుకోవడం జరిగింది. శుంభ నిశుంభాసురులు అనేటువంటి 2 రాక్షసులు కూడా ధనువు యందు జన్మించినటువంటి వారు. వారు ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వారు కోరుకున్నటువంటి వరం, ఈ ఒక్క స్త్రీని మాత్రం మా యొక్క చావుకు అవకాశ స్థానంగా విడిచిపెడుతున్నాను, మిగతా ఏ పురుషుల చేత కానీ, ఏ మృగముల చేత కానీ, ఏ వృక్షముల చేత కానీ మేము చనిపోకూడదు, మేము ఒక స్త్రీని మాత్రమే అవకాశ స్థానంగా విడిచిపెడుతున్నామని శుంభ నిశుంభాసురులు బ్రహ్మగారిని వరం కోరుకున్నట్టుగా మనము నిన్న చెప్పుకున్నాం. తరువాత ఎప్పుడైతే ఈ వరాల్ని పొందినటువంటి వారు ఉన్నారో వెంటనే వాళ్ళు చేసేటటువంటి పని ఇక్కడ ఉండేటటువంటి దేవతల దగ్గర ఉండేటటువంటి పదవులన్నిటిని కూడా లాక్కోవడం. అలా వీరు దేవతల దగ్గర ఉండేటటువంటి ఇంద్ర పదవిని, తర్వాత అగ్ని పదవిని, తర్వాత వచ్చేసరికి అందరి యొక్క పదవిని లాక్కున్నారు. ఇంద్రుడు, యముడు, నీలుడు అందరి యొక్క పదవిని వీళ్ళే లాక్కుని వీళ్ళే పరిపాలన చేస్తున్నారు. వీళ్ళ తరపున కొంతమంది రాక్షసుల్ని పెట్టి వాటి యందు పరిపాలన చేస్తున్నారు. చివరికి అగ్ని కర్మల్ని కూడా జరగనేట్లు. అగ్ని కర్మలు ఏవైతే ఉన్నాయో అగ్ని కర్మలకు కూడా వీళ్ళే అధిష్టానమై వీళ్ళే ఆ హవిస్సులన్నిటిని కూడా పుచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవతలందరూ కూడా అడవి పాలైపోయారు.
దేవతలందరూ కూడా అడవిలో తిరుగుతూ ఒక సామాన్యమైనటువంటి మనుష్యుల వలె తిరుగుతూ ఉంటే అప్పుడు శుక్రాచార్యుని యొక్క సలహా మేరకు వీళ్ళందరూ కూడా అమ్మవారు హిమవత్ నగ పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ అక్కడికి వెళ్ళి మీ యొక్క బాధను చెప్పుకుంటూ అమ్మవారిని స్తోత్రం చెయ్యమని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ దేవతలందరూ కూడా వెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని స్తోత్రం చేశారని ఆ స్తోత్రం గురించి నిన్న చెప్పుకోవడం జరిగింది. అంత రౌద్రాయే, నిత్యాయే, గౌరీ, ధాత్రై, జ్యోత్స్న, ఇంద్రూపి అని అనేకమైనటువంటి స్వరూపాలు, ఇన్ని రూపాలుగా మమ్మల్ని రక్షిస్తున్నటువంటి దేవివైన నీవే మమ్మల్ని రక్షించాలి తప్ప ఇంకొక గతి లేదు తల్లి. అన్ని స్వరూపాల్లో ఈ సృష్టిలో కనిపించేటటువంటి విష్ణుమాయ దగ్గర నుంచి ప్రారంభం చేస్తే జగత్తులో భ్రాంతి స్వరూపం వరకు మాయలో మేము తిరుగుతూ ఉన్నాం కదా, ఈ మాయ వరకు కూడా విష్ణు మాయ నుంచి సామాన్యమైనటువంటి మాయ వరకు అన్ని మాయలు కూడా నీ స్వరూపంలోనే ఉన్నాయి. మా బుద్ధి స్వరూపంలో ఉన్నటువంటి దానవు నీవే, నిద్రా స్వరూపంలో ఉన్నటువంటి దానవు నీవే, మాకు ప్రతిబింబం ఛాయా స్వరూపంలో ప్రతిబింబంగా ఉండేటటువంటి దానవు నీవే, తృష్ణా స్వరూపంలో ఉన్నటువంటి దానవు నీవే, వినమ్రులైనటువంటి వారి యందు లజ్జగా ఉండేటటువంటి వారి నీవే, కాంతిగా, క్షాంతిగా, లక్ష్మిగా, వృత్తిగా, స్మృతిగా, ఈ విధంగా అనేకమైనటువంటి స్వరూపాలతో ఈ లోకంలో విలసిల్లుతున్నటువంటి దానవు నీవే తల్లి. అటువంటి నీకు మేమందరం నమస్కరిస్తున్నాము. నీవే తప్ప ఇంకొకరు ఎవరు కూడా శరణాగతి లేరు. ఎందుకంటే వీడు సమసిపోయేది స్త్రీ చేతిలో మాత్రమే సమసిపోతాడు. అటువంటి స్త్రీ స్వరూపాన్ని ఉంది కదా అని చెప్పేసి ఏ స్త్రీ పడితే వెళ్ళి ఆ స్త్రీ వాడిని సంహరించలేదు. వాడి తపశ్శక్తి అటువంటిది. కాబట్టి అంతటి తపశ్శక్తిని అంతటి గొప్పతనాన్ని కలిగినటువంటి నీవు మాత్రమే వచ్చి ఆ అసురుల్ని సంహారం చేయొచ్చు. అయినా నువ్వు ఒక్కసారి మాకు మాట ఇచ్చావు, మహిషాసురుని యొక్క సంహారం జరిగిన తర్వాత మమ్మల్ని ఏదైనా వరం కోరుకో అంటే నిన్ను కోరుకున్నామమ్మా మేము ఒక వరాన్ని. ఆ వరం ఏంటో గుర్తుందా తల్లి? నిన్ను కోరుకున్నది ఒక్కటే, మాకు ఎప్పుడెప్పుడైతే దైత్యుల వలన ఆపదలు వస్తాయో ఆపదలు వచ్చినప్పుడల్లా వచ్చి రక్షించమ్మా, అదొక్కటే అమ్మా మేము కోరుకుంది అని మీకు గుర్తుంది కదా అని ప్రార్థన చేస్తున్నారు పదే పదే. నమస్తస్తే నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమస్తస్తే నమో నమః అని 10కి 4 సార్లు నమః 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 వేసి ఆ అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు ప్రార్థన చేసే అమ్మవారిని అలా ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పార్వతీదేవి ఎవరైతే ఉందో పార్వతీదేవి అక్కడ గంగా నదిలో స్నానం చేద్దామని చెప్పి అక్కడ స్నానం చేయడానికి వచ్చిందండి. గంగా నదిలో స్నానం చేద్దామని అక్కడికి వస్తే అక్కడ ఈ దేవతలందరూ ప్రార్థన చేయడం అమ్మవారు విన్నది. అక్కడ పార్వతీదేవి కూడా దుర్గా స్వరూపమే. అక్కడ పార్వతీదేవి వీళ్ళందరూ కూడా స్తోత్రం చేయడం విని మీరందరూ ఎవరి గురించి స్తోత్రం చేస్తున్నారు, మీరు ఎందుకని ఇంత విషణ్ణ వధనంతో ఉన్నారు, ఎందుకు ఇంత విషాదంతో ఉన్నారు అని అడిగితే అమ్మకు తెలియదా, కానీ అదంతా కూడా ఒక లీలా మాత్రంగా అమ్మవారు చేస్తూ ఉంటుంది. అమ్మవారు అలా వచ్చి వాళ్ళందరినీ అడగగానే వాళ్ళందరూ తమ కష్టాలన్నీ చెప్పుకున్నారు. అమ్మవారికి ఎప్పుడైతే వీళ్ళు కష్టాలు చెప్పుకున్నారో అమ్మవారికి దయ అనేటువంటిది ఉద్భుతమైంది. బయటికి అమ్మవారికి దయ అనేటువంటి అమ్మవారు దయాస్వరూపిణి. కాళింది కాంతిహారి కలయతు వపుషే కాళిమా కైటభారి అంటారు. కాళింది కాంతిహారి కలయతు వపుషే కాళిమా కైటభారి అంటారు. అలా అమ్మవారి యొక్క కన్నులు ఎప్పుడూ ఎర్రపడకుండా చాలా నల్లగా దయార్థ హృదయంతో ఉంటారు. ఈ దేవల పైన కూడా ఆ దయ అనేటువంటిది వర్షించింది అమ్మ. ఆ దయార్థ హృదయంలో నుంచి తెల్లని స్వరూపంలో ఒకానొక స్వరూపము అమ్మవారి నుంచి బయటకు వచ్చింది. ఆ బయటకు అమ్మవారి యొక్క శరీర కోశంలో నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆవిడకు కౌశికి అని నామకరణం జరిగింది. ఎవరైతే అమ్మవారి యొక్క శరీర కోశంలో నుంచి బయటికి వచ్చింది కాబట్టి ఆవిడను కౌశికి అని పిలవడం జరిగింది. ఆ కౌశికి తెల్లని శరీర ఛాయతో 8 చేతులతో సింహవాహనారూఢయి అత్యద్భుతమైనటువంటి అతిలోక సౌందర్య రాశిగా అక్కడ విరాజిల్లుతూ ఉంది. అమ్మవారికి ఆమె మించినటువంటి సౌందర్యం అనేటువంటిది లేదు. అమ్మవారిని ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా మోహిని అవతారాన్ని స్వీకరించాలి అంటే అమ్మవారి యొక్క హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని ఉపాసన చేసి అమ్మవారి అందాన్ని తాను తెచ్చుకొని ఆయన మోహిని అవతారాన్ని స్వీకరించి రాక్షసులైన శివుణ్ణైనా మోహింపగలడు. శివుడు ఎందుకు మోహపడ్డాడు అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని శ్రీ మహావిష్ణువు పూజ ఎప్పుడైనా కానీ ఉపాసనల యొక్క ఉచ్చస్థితి ఏంటంటే ఎవరినైతే ఉపాసన చేస్తున్నారో ఆ ఉపాసన చేస్తున్నటువంటి వస్తువు తనైపోవడం.
ఇప్పుడు పరమేశ్వరుని ఉపాసన చేస్తున్నాం అనుకోండి, ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సు మన యొక్క ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని ఉపాసన చేస్తున్నారు అనుకోండి, అమ్మవారి యొక్క తేజస్సు మన ముఖంలో కనిపిస్తుంది. ఉపాసనలో ఉండేటటువంటి గొప్పనైనటువంటి లక్ష్యం ఉపాసకులైనటువంటి వాళ్ళు గుర్తించగలుగుతారు. ముఖాన్ని చూడగానే ఓహో వీళ్ళు ఫలానా ఉపాసకులు అన్నమాట, ఓ వీళ్ళు ఫలానా ఆలయంలో చేస్తూ ఉంటారన్నమాట చూడగానే చెప్పేయచ్చు. ఎలా చెప్తారు అంటే వాళ్ళు ఉపాసన చేసి 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 వాళ్ళ యొక్క తేజస్సు అనేటువంటిది, ఆ అమ్మవారి యొక్క తేజస్సు, ఆ అయ్యవారి యొక్క తేజస్సు, ఆ ఉపాసన దేవత యొక్క తేజస్సు వస్తుంది. అలాగే విష్ణుమూర్తి కూడా ఉపాసన చేసి చేసి అమ్మవారి యొక్క తేజస్సును, అమ్మవారి యొక్క స్వరూపాన్ని పొంది అప్పుడు ఆ అమ్మవారి యొక్క స్వరూపంతో ఇక్కడ మోహినీశ్వరిని మోహింపజేశాడు పరమేశ్వరుణ్ణి కూడా. కాబట్టి అతిలోక సౌందర్యవతి ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే అమ్మవారే. కాబట్టి అటువంటి స్వరూపాన్ని అమ్మవారు కౌశికీదేవి పొందింది. ఎప్పుడైతే ఆ శరీరంలో నుంచి కౌశికీదేవి బయటకు వచ్చిందో గౌరీదేవి నల్లగా మారిపోయింది. అప్పటి నుంచి అమ్మవారిని కాళీ అని పిలవడం ప్రారంభం చేశారు. దేవతలందరూ కూడా ఆ కాళీ దేవతను స్తోత్రం చేశారు. తర్వాత అమ్మవారు స్నానానికి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కౌశికీదేవి బయటికి వచ్చి చెప్పింది, నేనే మీ యొక్క కష్టాన్ని తీర్చి శుంభ నివాదుల్ని నేను సంహారం చేస్తాను అని చెప్పి అక్కడికి వెళ్లి హిమవన్నగ పర్వత ప్రాంత సానువుల యందు అమ్మవారు అక్కడ సింహవాహనారూఢయే కూర్చొని ఉంది. అలా కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో అటువైపుగా వెళుతున్నటువంటి శుంభ నిశుంభాసురుల దగ్గర వాడి రాజ్యాధిపత్యాన్ని చూసి దైత్యులందరూ కూడా అతి భీకర ధూమ్రలోచనుడని, రక్తబీజుడని, తర్వాత ఉండేటటువంటి రాక్షసులు వాళ్ళందరూ కూడా వీడి దగ్గరకు వచ్చేసారండి. కొంతమంది రక్తబీజుడు అనేటువంటి వాడు మహిషాసురుడి దగ్గర ఉండేటటువంటి వాడు మొట్టమొదట. తరువాత ఎప్పుడైతే శుంభ నిశుంభాసురుడు రాజ్యాధిపత్యాన్ని అందించారో రక్తబీజుడు కూడా శుంభ నిశుంభాసురుల దగ్గరికి వచ్చి రావడం జరిగింది. తర్వాత సుగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు, ఈ చండు ముండు అనేటువంటి రాక్షసులంతా కూడా ఈ శుంభుడు నిశుంభాసురుని సేవించడం మొదలు పెట్టారు. అందులో చండు ముండు అనేటువంటి ఇద్దరు తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ హిమవన్నగ పర్వత ప్రాంతం కూడా మెరిసిపోతూ కనిపించిందంట. అక్కడ మొత్తం కూడా ఆ మంచి తెల్లని ఛాయతో ఉండడమే, హిమవన్నగం తెల్లగా ఛాయతో ఉంటుంది. అది ఇంకా ప్రకాశవంతంగా ఉండడం చూసి అటువైపు వెండుడు ముందుడికి అమ్మవారు దర్శనం ఇచ్చిందండి. ఆమె వాళ్ళ యొక్క అమ్మ యొక్క స్వరూపాన్ని పోయారు. ఇంతటి అందమైనటువంటి స్త్రీని ఇప్పటి వరకు మా జన్మలో చూడలేదు. వాళ్ళకు బయటికి కనిపించేటటువంటి అందమే ప్రధానం అండి. రాక్షసత్వం అంటే ఎక్కడ ఉంటుందంటే బయటికి కనిపించేటటువంటి అందాన్ని మాత్రమే చూసి ఆ అందమైనటువంటిది నా సొంతం కావాలి అనేటువంటిది ఏదైతే ఉందో అదే రాక్షసత్వం. అక్కడ ఉండేటటువంటి చండు ముండుల్లో అంటే రాక్షసులలో కలిగినటువంటి భావనది. ఇంత అందమైన స్త్రీ ఉంది కాబట్టి ఈ స్త్రీని మా రాజుగారైనటువంటి శుంభుడు నిశుంభుడికి బాధ్యగా చెయ్యాలి అని వీళ్ళ భావన. వెంటనే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి శుంభుడు దగ్గర నివేదన చేశారు. నైవతాదృక్ కచిద్రూపం ద్రష్టుం కేన చిదుత్తమం. ఇంతటి ఉత్తమమైనటువంటి రూపాన్ని మేము ఇప్పటి వరకు చూడలేదు. శుంభ నిశుంభాసురులకు వాళ్ళు నివేదన చేస్తున్నారు ఏం చూసాము అనేటువంటిది. అంతటి అందమైనటువంటి స్వరూపాన్ని మేము ఇప్పటి వరకు చూడలేదు. నువ్వు ఈ లోకంలో ఉండేటటువంటి రత్నాలన్నిటినీ నీ దగ్గర తెచ్చుకున్నాను అనుకుంటున్నావు. ఇంద్రుని దగ్గర ఉండేటటువంటి గొప్పనైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉచ్చైస్రవాన్ని, ఏనుగుల్లో గొప్పదైనటువంటి ఐరావతాన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. గుర్రముల్లో గొప్పదైనటువంటి ఉచ్చైస్రవాన్ని తెచ్చుకున్నావు. వృక్షముల్లో గొప్పదైనటువంటి పారిజాతాన్ని తెచ్చుకున్నావు. తర్వాత విమానాల్లో అత్యంత గొప్పనైనటువంటిదని చెప్తున్నటువంటిది హంస విమానం అండి. హంస విమానం బ్రహ్మగారికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ హంసలతో కూడినటువంటి విమానాన్ని తెచ్చుకున్నావు. బ్రహ్మగారి దగ్గర నుంచి కూడా లాక్కొచ్చుకున్నాడు వీడు శుంభుడు. తర్వాత కుబేరుడి దగ్గర ఉండేటటువంటి మహాపద్మం అనేటువంటి నిధిని పట్టుకొచ్చుకున్నావు. తర్వాత కింజిల్కము అనేటువంటి సముద్రుని దగ్గర ఉండేటటువంటి ఎప్పుడూ వాడిపోయినటువంటి ఒక దండ ఉంటుందండి, తామరలతో చేయబడినటువంటి దండ. ఆ దండను లాక్కొచ్చుకున్నావు. అతి గొప్పది అని లోకంలో కనిపిస్తే చాలా తలదెప్పాలి. అదే రాక్షసత్వం. ఈ లోకంలో గొప్పది అని అనిపించింది. ఇప్పుడు కుబేరుడి దగ్గర మహాపద్మం అనేటువంటిది చాలా గొప్పది నవనిధుల్లో. కాబట్టి ఆ మహాపద్మం నా దగ్గర ఉండాలి, వాడి దగ్గర ఉండదు. ఇదే రాక్షసత్వం. ఎప్పుడైనా ఆ మాతృవత్ పరదారి పరద్రవ్యాంచులోష్టం, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని ఒక మట్టి బిడ్డలా భావించి దృషద్విచిత్ర తల్పయో భుజంగ ముక్తికస్త్రజో గరిష్టయోష్టయో వృద్ధి పక్షయో, అది మనం జాతి ఎప్పుడూ కూడా ఈ మట్టి బిడ్డను బంగారాన్ని ఇతరుల వస్తువు అయితే సమానంగా చూస్తాం.
అంతే. ఇతరుల వస్తువు అది మనకు మట్టి బిడ్డతో సమానం, మనది కాదు, ఈశ్వరుడు మనకు అనుగ్రహించలేదు, మనం వాటిని మట్టి బిడ్డతో సమానంగా చూద్దాం. మట్టి బిడ్డ కనిపించింది కదా అని దాన్ని జేబులో వేసుకొని వెళ్ళం కదా. అంటే అలాగే ఇతరుల వస్తువును కూడా మనము ఎప్పుడూ కూడా మనం ముట్టుకోవడం అనేటువంటిది జరగదు. అది మన యొక్క సనాతన ధర్మ సంస్కృతి. కాబట్టి వీడు రాక్షసత్వం అంటే ఇక్కడ ఉందో చూడండి. వీడు ఎక్కడ గొప్పది కనిపిస్తే అది గొప్పది వాడిది అయిపోవాలి. వాడు ఒక వరుణి దగ్గర ఉండేటప్పుడు గొప్పనైనటువంటి ఛత్రం ఉండేది. ఆ ఛత్రం ఏంటంటే ఆ ఛత్రాన్ని ఇలా పట్టుకుంటే ఆ ఛత్రాన్ని ప్రత్యేకంగా వాళ్ళు బంగారు కాసులు వాళ్ళపైన చల్లాల్సినటువంటి ఆ ఛత్రాన్ని పట్టుకున్నంత చేత ఆ ఛత్రంలో నుంచి బంగారు కాసులు వచ్చి వాడిని సన్మానం చేస్తూ ఉంటాయి. ఆ ఛత్రాన్ని ధరించినంత మాత్రం అది వరుణి దగ్గర ఉండదు. అది పట్టుకొని వచ్చాడు, ఛత్రాన్ని పట్టుకొని వచ్చాడు. తర్వాత ప్రజాపతులు ఎక్కి తిరిగేటటువంటి గొప్పనైనటువంటి రథం ఉండేది, ఆ రథాన్ని పట్టుకొని వచ్చాడు. తర్వాత యముడు ఆ ప్రాణములను, జీవుల యొక్క ప్రాణములు ఉత్క్రమణం చేయడానికి ఉత్క్రాంతిదం అనేటువంటి ఒక యంత్రం ఉండేది ఆయన దగ్గర. ఉత్క్రాంతిదం అనేటువంటి ఒక యంత్రం, ఆ యంత్రాన్ని కనుక వాళ్ళ పైన పెడితే ఆ ప్రాణాన్ని ఉత్క్రమణం చేసేస్తుంది. ఆ ఉత్క్రాంతిదాన్ని కూడా, జంతువుల యొక్క ప్రాణాలను తీసేటట్టు ఉత్క్రాంతిదాన్ని కూడా పట్టుకొచ్చేసుకున్నాడు. అంటే వాడి దగ్గర ఉండకూడదు, అది గొప్పది తన దగ్గర ఉండకూడదు. ఏది కొత్తగా కనిపిస్తే ఆ కొత్తది తనదైపోవాలి. అట్లా అగ్నిహోత్రుడి దగ్గర అగ్నిహోత్రుడు ఎప్పుడు కూడా మండుతూ ఉంటాడు కాబట్టి మంటల్లో కూడా కాలిపోయినటువంటి గొప్పనైనటువంటి వస్త్రాలు ఆయన దగ్గర ఉండేవి. ఆ వస్త్రాన్ని కూడా ఆయన పట్టుకొని వచ్చేసాడు. వస్త్రాలు అంటే అగ్నిలో కాలిపోతాయి, కానీ అగ్నిదేవుని దగ్గర ఉండేటటువంటి వస్త్రములు ఎప్పుడు కూడా అగ్నిలో కాలు, అటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాన్ని పట్టుకొచ్చేసుకున్నాడు. తర్వాత సముద్రం దగ్గర ఉండేటటువంటి అనేకమైనటువంటి రత్నాలు, ఇలా ఏది గొప్పది కనిపిస్తుందండి, ఇది అదని లేదు, గొప్పది లోకంలో ఉంది, అది తనదైపోవాలి. ఇలా అన్నిటిని కూడా పట్టుకొని వచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఏదో గొప్పతనంగా భావించకండి, అదేదో పరాక్రమం, అదేదో గొప్పతనం అని భావించకూడదు. ఇప్పుడు ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళాం అనుకోండి, దొంగవాడి ఇంట్లోకి వెళ్తే ఎవడెవడి దగ్గర ఇంట్లోనో ఉండవలసినటువంటి వస్తువు వాడి ఇంట్లో ఉంటుంది. అప్పుడు వాడు గొప్పవాడు, చాలా గొప్ప, నీ దగ్గర మంచి వస్తుంది అని పొగుడుతామా? వాడి పైన అనుమానం వ్యక్తం చేస్తామా? వాడు చెడ్డవాడిని గుర్తిస్తామా? ఇక్కడ అంతే, వాడు రాక్షసుడు అని గుర్తించడానికి ఇవన్నీ చెప్పడం అన్నట్టు. వాడు రాక్షసుడు అనడానికి గుర్తు ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కొట్టి పట్టుకొచ్చుకున్నాడు. వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా, వాళ్ళు ఏమైనా ఇష్టపడి ఇస్తారా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి వస్తువులను వాడు లాక్కొచ్చుకున్నాడు. ఈ విధంగా అన్నిటిని లాక్కొచ్చుకున్నావు, కానీ గొప్పనైనటువంటి స్త్రీలలో స్త్రీరత్నాన్ని మాత్రం నువ్వు పట్టుకొచ్చుకోలేదు. స్త్రీలలో స్త్రీరత్నం ఎక్కడ ఉందో నీకు తెలియదు. కాబట్టి స్త్రీలలో స్త్రీరత్నాన్ని నేను చూశాను. హిమవన్నగ పర్వత ప్రాంతం మీద నిలబడి 8 చేతులతో అద్భుతమైనటువంటి సౌందర్య రాశి సింహవాహనారూఢై ఉంది. ఆమె వల్లనే ఇది సభ అనే విషయాన్ని కూడా మరిచిపోయి అంటే వాళ్ళందరూ కూడా అదే దృష్టితో ఉన్నటువంటి ఒక స్త్రీ పైన చులకనటువంటి భావం కలిగినటువంటి వారే ఆ సభలో ఉన్నారు. వాళ్ళ ముందు చంద్రుడు ముండు శుంభుడు నిశుంభుడికి ఈ విధంగా నివేదించారు. ఇలా ఒక స్త్రీరత్నం ఉంది, ఆ స్త్రీరత్నాన్ని పొందకపోతే నువ్వు ఇన్ని రత్నాలు పొంది కూడా వృధా అవుతుంది నీ జీవితం. కాబట్టి అటువంటి స్త్రీరత్నాన్ని నువ్వు పొందాలి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. చెబితే వెంటనే ఆ ఆశను పొందినటువంటి శుంభుడు నిశుంభుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక వెళ్ళడమే తర్వాయి ఆ స్త్రీ అనేటువంటిది వశమే. అంటే స్త్రీ పైన కూడా ఎంత చులకన భావం చూడండి. అంటే ఆవిడ ఇట్లా వెళ్ళగానే ఆవిడ పోతుంది, తన యొక్క పెట్టో తన దగ్గర ఉండేటటువంటి అధికార గర్భాన్ని చూపెట్టో పదవిని చూపెట్టో వీటిని చూపిస్తే ఆవిడ మోహపడిపోతుంది అనేటువంటి భావనతో శుంభుడు మాట్లాడుకుంటున్నారండి. నువ్వే వెళ్ళి నువ్వు ఆ స్త్రీని వివాహం చేసుకుంటే నువ్వే వెళ్ళి స్త్రీ రత్నాన్ని వివాహం చేసుకో అని చెప్పేసి శుంభుడు నిశుంభుడు మాట్లాడుకున్నారు. సరే, మొట్టమొదటైతే ఆవిడను తీసుకొని వచ్చిన తర్వాత ఎవరు వివాహం చేసుకోవాలని నిర్ణయం చేద్దాం. అయితే దూతగా మాత్రం సుగ్రీవుడిని పంపించండి. సుగ్రీవుడు అనేటువంటి అక్కడ రామాయణంలో వచ్చే సుగ్రీవుడు వేరండి, ఇక్కడ వచ్చే సుగ్రీవుడు వేరు. నేను ఇక్కడ చెప్పాను కదా, మహాలక్ష్మి స్వరూపం కూడా ఇక్కడ వచ్చే మహాలక్ష్మి వేరు, అక్కడ వచ్చే మహాలక్ష్మి వేరు, మహాసరస్వతి కూడా ఇక్కడ వచ్చే మహాసరస్వతి వేరు, అక్కడ వచ్చే సరస్వతి వేరు. ఇక్కడ కూడా సుగ్రీవుడు అంటే రామాయణంలో వచ్చే సుగ్రీవుడు వేరు. ఇక్కడ కూడా సుగ్రీవుడు అనేటువంటి ఒక దూత ఉన్నాడు. సుగ్రీవుడు అనేటువంటి వాడు దూతగా ఉన్నాడు. దూతగా ఉండి అక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడు అనేటువంటి వాడు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు. వెళ్ళడమే అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను గొప్పనైనటువంటి త్రిలోకాలకు అధిపతిగా ఉన్నటువంటి శుంభుడు నిశుంభుని తరపున వచ్చినటువంటి దూతను, వాళ్ళందరూ కూడా 3 లోకాలకు కూడా అధిపతులు. తరువాత దేవతలైనటువంటి ఇంద్రుడు, అగ్ని, వీళ్ళందరూ కూడా ఈ శుంభుడు నిశుంభుడు చెప్పేటటువంటి ఆజ్ఞను శిరసావహిస్తారు. ఈ దేవతా శక్తులన్నీ కూడా ఇప్పుడు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. యజ్ఞంలో హవిర్భాగం కూడా ఆయనకే వస్తుంది. కాబట్టి నీకు వేరే గతి లేదిక.
నువ్వు ఆయన వాళ్ళిద్దరిలో శుంభుడు నిశుంభుల్లో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలి. అందున అక్కడ విన్నాడు కదా ఎన్ని రత్నాలు ఆయన దగ్గర ఉన్నాయి, కావలసింది ఒక స్త్రీ రత్నమని. అదే విషయాన్ని చెప్పాడండి. స్త్రీరత్న భూతాం తాం దేవి లోకే మన్యా మహే భయం. నువ్వు మా ప్రభు దగ్గర అన్ని రత్నాలు ఉన్నాయి, అన్ని రకాల రత్నాలు ఉన్నాయి. వృక్షాల్లో గొప్ప రత్నం ఉంది, తర్వాత గజాల్లో గొప్ప రత్నం ఉంది. కాకపోతే ఒక స్త్రీలో మాత్రం గొప్పనైనటువంటి స్త్రీ రత్నం అనేటువంటిది మా ప్రభు దగ్గర లేదు. అది కూడా నువ్వు పూర్ణం చేయడానికి నువ్వు వచ్చి మా యొక్క ప్రభు యొక్క సింహాసనం పైన కూర్చో. ఎంత తక్కువ చూపు చూడండి ఒక స్త్రీ పట్ల ఆ వారి యొక్క మనస్సును ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా నువ్వు ఒక అనుభవైక వేద్యమైనటువంటి ఒక వస్తువుగా చూసేటటువంటి ప్రక్రియే ఇక్కడ ఉండేటటువంటి శుంభ నిశుంభాసులకు ప్రతీకగా మనకు చూపిస్తూ ఉన్నారు పౌరాణిక వాంగ్మయంలో. కాబట్టి నువ్వు కూడా స్త్రీరత్నానివి, నువ్వు స్త్రీలలో రత్నాన్ని కాబట్టి నువ్వు వచ్చి మా యొక్క ప్రభువులైనటువంటి శుంభుడు నిశుంభుణ్ణి పక్కన చేరు అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు చెప్పాడు. అప్పుడు ఒకసారి అమ్మవారు నవ్వుకుంది. ఒకసారి నవ్వుకొని గంభీరాంత స్మితాజగవు అంటారు. అక్కడ గంభీరాంత స్మితాజగవు అంటే లోపల నవ్వుకొని బయటికి మాత్రం గంభీరంగా అంటుంది. నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, నువ్వు చెప్పినవి ఎందులో కూడా అసత్యం అనేటువంటిది లేదు. ఈ లోకాలన్నిటికీ ప్రభువులు శుంభుడు నిశుంభుడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దేవతలందరూ కూడా ఆయన్నే అనుసరిస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. తరువాత ఆవిర్భాగములు అన్ని కూడా ఆయన్ని అనుభవిస్తూ ఉంటాడు, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. ఆయనను ఎదిరించి బ్రతకగలిగినటువంటి వాడు మూడు లోకాల్లో ఎవరూ లేరనేటువంటి విషయం కూడా విదితమే. కానీ నేనేం చేస్తాను, నేను బాల్యంలో ఒక ప్రతిజ్ఞ చేశాను. నేను చిన్నతనంలో, కౌశికీదేవి అంటుంది అక్కడ, నేను చిన్నతనంలో ఒక ప్రతిజ్ఞ చేశాను. ఇటువంటి శుంభ నిశుంభాసురులు నన్ను ఇష్టపడతారని తెలియక నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. యోమాం జయతి సంగ్రామే యోమే దర్పం వ్యపోహతి యోమే ప్రతిభలో లోకే సమే భర్త భవిష్యతి. నా భర్త కావాలంటే నన్ను సంగ్రామంలో నాతో యుద్ధం చేసి వాడు నన్ను జయించాలి. యోమాం జయతి సంగ్రామే, సంగ్రామంలో నన్ను జయించేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో, యోమే దర్పం వ్యపోహతి, నా యొక్క దర్పాన్ని ఆ యొక్క సంగ్రామంలో అణుస్తాడో, నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాణ్ణి నేను భర్తగా వహిస్తానని నాకు చిన్నతనంలో మా యొక్క చెలికత్తల దగ్గర నేను ప్రతిజ్ఞ చేశాను. ఎందుకంటే నేను మా చెలికత్తలందరిలో కూడా బలమైనటువంటి దాన్ని అనేటువంటి వాళ్ళు నన్ను. అప్పుడు వాళ్ళు అలా అనడం వల్ల నేనేం చేశానంటే, వాళ్ళందరూ నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి నీకు భర్త ఎవరు వస్తారో అని వాళ్ళు అంటూ ఉంటే నేను వాళ్ళతో ప్రతిజ్ఞ చేశాను, నాకు భర్త కావలసినటువంటి నన్ను యుద్ధంలో జయించి నా యొక్క దర్పాన్ని అణచివేసి నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అని నిరూపించుకుంటేనే నేను వాడిని వివాహం చేసుకుంటాను, వాడే నాకు భర్త అవుతాడు అని చెప్పేసి పాపం ఇట్లాంటి శుంభ నిశుంభాసులు నన్ను వివాహం చేసుకుంటారని ముందుకు వస్తారనే విషయం తెలియక నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నన్ను ఈ విధంగా ఎవరైతే నా సంగ్రామంలో ఎవరైతే శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు, వారిద్దరిట్లో ఎవరైనా కానీ నా దగ్గరికి వచ్చి నాతో యుద్ధం చేసి నా యొక్క దర్పాన్ని అణిస్తే నేను వారిద్దరిలో ఎవరైనా వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాను అని చెప్పి అమ్మవారు అక్కడ సుగ్రీవునితో చెప్పింది. సుగ్రీవునితో చెబితే అప్పుడు నీకేం తెలియకుండా మాట్లాడుతున్నావు, ఆ శుంభుడు నిశుంభుడు అనేటువంటి వారి యొక్క బలం ఎంతో ఉందో నీకు తెలియటం లేదు. ఆయనతో జయించడానికి దేవేంద్రాదులైనటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎవరు కూడా ముందుకు రారు. అటువంటి కాబట్టి నువ్వు చూస్తేనే ఒక్కదానివి, ఒక్క స్త్రీవి, అందున ఆడదానివి, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? సాక్షాత్తుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి వాళ్ళు కూడా శుంభ నిశుంభాసురులతో యుద్ధం చేయడానికి సంకోచిస్తారే, నువ్వెలా యుద్ధం చేస్తావు అని నువ్వు ఒక ఆడదాని వయ్యుండి అని చెప్పి ఇక్కడ అంటే, మరి నన్నేం చేయమంటావు? కిం కరోమి, నన్నేం చేయమంటావు? నేను మాత్రం ప్రతిజ్ఞ చేస్తే నా ప్రతిజ్ఞా భంగం చెయ్యలేను. కాబట్టి ఇదే విషయాన్ని నేనే విషయాన్ని అయితే చెప్పానో ఆ విషయాన్ని నువ్వు శుంభ నిశుంభాసురుల దగ్గరికి వెళ్ళి చెప్పమని అక్కడ అమ్మవారు చెబుతుంది. అక్కడితో మనకు 5వ అధ్యాయం అనేటువంటిది పూర్తవుతుందండి. అక్కడితో మనకు 5వ అధ్యాయం పూర్తవుతుంది. రేపు ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుని పంపిస్తాడు. ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహారం చేసేటటువంటిది మనకు 6వ అధ్యాయంలో వస్తుంది. అది రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ఒకసారి అది పారాయణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం 5వ అధ్యాయాన్ని.
దేవ్యా దూత సంవాదో నామ పంచమోధ్యాయ. ఈ దేవి దూత ఇద్దరు కూడా సుగ్రీవుడు అనేటువంటి దూత సంవాదంతో మనకి ఇది ముగుస్తుంది కాబట్టి ఈ రెండింటిని దేవదూత సంవాదో నామ పంచమోధ్యాయ అన్నారు. అస్య శ్రీ ఉత్తర చరిత్రస్య రుద్రశ్రీ, ఇది ఉత్తర చరిత్రలోకి వస్తుంది, ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మహాసరస్వతి దేవత, అనుష్టుబంధ, భీమాశక్తి, భ్రామరీ బీజం, సూర్యస్తం, సామవేద స్వరూపం, శ్రీ మహాసరస్వతి శ్లోకం చెప్పాను, మళ్ళీ చదువుతాను. ఘంటాం శూలాం హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయ హస్తాబ్జైర్దదతిం ఘనాంత విలసత్ సీతాంశు తుల్య ప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధార భూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుపచేర్ శుంభాది దైత్యార్దిని. ఇక్కడ నుంచి అధ్యాయం ప్రారంభమవుతుందండి. 5వ అధ్యాయం. ఋషిరువాచ, ఋషి చెబుతూ ఉన్నాడు సుమేధ. పురా శుంభ నిశుంభాభ్యాం అసురాభ్యాం శచీపతే త్రైలోక్యం యజ్ఞభాగాచ్చ కృతా మద బలాశ్రయాత్. మదోన్మత్తుడై తన యొక్క బలము చేత శుంభ నిశుంభాసురులైనటువంటి ఇద్దరు రాక్షసుడు 3 లోకాల్లో త్రైలోక్యం 3 లోకాలని పరిపాలన చేసేటువంటి శచీపతి అయినటువంటి ఇంద్ర పదవిని యజ్ఞ భాగాన్ని మదోన్మత్తుడై తీసుకుని లాక్కున్నాడు వీళ్ళ దగ్గర నుంచి. మదోన్మత్తులైనటువంటి శుంభ నిశుంభాసురులు ఇంద్రుని దగ్గర నుంచి ఇంద్ర పదవిని తర్వాత యజ్ఞ భాగములను లాక్కున్నారు. తర్వాత తావేవ సూద్యతాం తత్ పదధికారం తదైందవం కౌబేర మదయామ్యం చక్రాతే వరుణశ్చ. ఇక్కడ సూర్యుని దగ్గర నుంచి తర్వాత తద ఇందవం అంటే చంద్రుని దగ్గర నుంచి కుబేరుని దగ్గర నుంచి యముని దగ్గర నుంచి వరుణుని దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా అధికారం చక్రాతే అధికారాన్ని లాక్కున్నారు. తావేవ పవనర్జిం చక్రతుర్వహ్ని కర్మచ. వారికి వాయువు దగ్గర ఉండేటటువంటి అధికారాన్ని, భక్తి కర్మచ అగ్ని కర్మల యొక్క అధికారాన్ని రాజ్యాలు పోయినటువంటి వారే భ్రష్టరాజ్యా అపరాజిత అమ్మవారి గురించి స్తోత్రం చేశారు. కృతాధికార త్రిదశాస్తాభ్యాం సర్వాసురాభ్యాం దేవిం సంస్మరత్యాజితం. కోల్పోయి అప
ప్రజా. కాబట్టి ఆ విధంగా నన్ను ఆలోచన చేయి, ఒకసారి దీన్ని చెప్పినటువంటి విషయం గురించి ఒకసారి ఆలోచన చేసి నన్ను స్వీకరించు. చివరికి స్వీకరించనే చెప్తున్నాడు, నా స్వీకరించని చెప్పట్లేదు. ఆలోచన చెయ్యి ఊరికే అవకాశం ఇచ్చాడు కానీ నన్ను స్వీకరించవలసిందే. మత్ పరిగ్రహం వ్రజాను, ఖచ్చితంగా స్వీకరించవలసిందే. అప్పుడు ఋషుడు వాచ ఇత్యుక్త సా తదాదేవి గంభీరాంత స్మితాజగౌ. వీడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ విన్నటువంటి తల్లి లోపల నవ్వుకుందట. అంతస్మిత, లోపల నవ్వుకొని గంభీర, బయటికి మాత్రం గంభీరంగా ఈ విధంగా చెప్తుంది. దుర్గా భగవతి భద్ర యయేదం ధాత్యతే జగత్. దుర్గాదేవిగా, భగవతిగా, భద్రగా ఉండి లోకాన్నంతా పరిపాలించే తల్లి దగ్గరకు వచ్చి వాడేం మాట్లాడుతున్నాడు, చండు ముండు. దేవ్యవాచ, అప్పుడు దేవి చెప్తుంది, వాడి యొక్క అమాయకత్వానికి లోపల నవ్వుకొని బయటికి మాత్రం గంభీరంగా ఈ విధంగా చెప్తుంది. దేవ్యవాచ సత్యముక్తం తయానాత్ర విద్యా కించిత్ తయోదితం. నీ చేత కొంచెం కూడా తప్పు చెప్పబడలేదు, చేత ఎప్పుడు కూడా అబద్ధం చెప్పబడలేదు. మిథ్యా కించిత్ తయోదితాన్ని, సత్యమే చెప్పావు నువ్వు, మిథ్యా భాషను నువ్వు చెయ్యలేదు. త్రైలోక్యాధిపతి శుంభో నిశుంభచాపి తాదృశ. నువ్వు చెప్పింది కరెక్టే, 3 లోకాలకు ప్రభు అయినటువంటి వారే శుంభుడు నిశుంభుడు కూడా. కిం తత్ర యత్ ప్రతిజ్ఞాతం మిథ్యా తత్ క్రియతే కథం. క్రియతేది నువ్వు ఇక్కడ టైప్ చేయడంలో కొద్దిగా మిస్టేక్ జరిగింది. తత్ క్రియతే కథం శ్రూయతామల్ప బుద్ధిత్వాత్ తత్ ప్రతిజ్ఞాయా కృతాపుర. నా చేత కృతాపుర అంటే చేయబడినది, నా చేత పూర్వకాలంలో ఒక ప్రతిజ్ఞ చేయబడి. కింతత్త ప్రతిజ్ఞాత మిథ్యాత క్రియతే. నేను చేసినటువంటి ప్రతిజ్ఞను మిథ్య, అబద్ధంగా ఎలా చేయమంటావు? శ్రూయతాం అల్ప బుద్ధిత్వాత్, ఏదో అల్ప బుద్ధితో నాకు తెలియదు అప్పుడు, ఇప్పుడు తెలియదు అంటే కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది అమ్మ. యోమాం జయతి సంగ్రామి భవిష్యతి. అప్పుడు నీ చేతి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? యోమాం జయతి సంగ్రామి, ఎవరైతే నన్ను సంగ్రామం చేయిస్తారో, యోమిం దర్ప వ్యపోహతి, నా యొక్క దర్పాన్ని అణుస్తారో, యో ప్రతిఫలో నాకు సమానమైనటువంటి బలం కలిగి ఉంటా. మాం చిరేనాత్ర పాణిం గృహ్ణతు మేళవు. శుంభుడు కానీ ఎవరైనా నాకు పర్వాలేదు, నన్ను జయించి చిరేనాత్ర పాణిం గృహ్ణాత్, నా యొక్క చేతిని స్వీకరించవచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చేతిని స్వీకరించవచ్చు అంటే కొంతమంది చేతిని స్వీకరించారు, చెంపదెబ్బలు దూత అమాగ్రతే పురుషులు కూడా అమ్మ వంటి వారి ముందు అగ్రత ముందు నిలబడడానికి భయపడతారు. ఇవం తం దేవి, నువ్వు ఒక స్త్రీవై ఉండి ఏ విధంగా అలా అమ్మ వాళ్ళతో యుద్ధాన్ని కోరుకుంటావు? అన్యేషామపి దైత్యానం సర్వే దేవానవైయుధి కిం తిష్టతి సుమ్ముకే దేవి పునఃస్త్రీత్వం ఏకిక. నువ్వు ఒక్కదానివి అందున స్త్రీవి. దేవతలు దైత్యులు కూడా, దైత్యానం సర్వే దేవ, ఏ దేవతలు దైత్యులు కూడా ఎవరు కూడా ఆయన యొక్క ఎదురుగా వచ్చి యుద్ధం చేయడానికి సంకోచిస్తారే, అటువంటి నువ్వు ఒక ఏకాకిగా ఉండి స్త్రీవై ఉండి ఎలా యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు? ఇంద్రాద్య సకలాం న సంయుగే శుంభాదీనం కథం తేషాం స్త్రీ ప్రయాస్యసి సుముఖం. ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళతో యుద్ధం చేయడానికి సరిపోరు. కాబట్టి నువ్వు స్త్రీవై ఉండి ఏ విధంగా ఆయన ఎదురుగా వచ్చి యుద్ధం చేద్దాం అనుకుంటూ సాత్వం గచ్చ మయైవోక్త పార్శ్వం శుంభ నిశుంభయో కేశాకర్షణ నిర్ధూత గౌరవం ఆగమిష్యసి. నువ్వు గనక శుంభ నిశుంభుల దగ్గరే పంచన చేరలేదు అంటే కేశాకర్షణ చుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతాను అంటున్నాడు. కేశాకర్షణ నిర్ధూత గౌరవాద్ గమిష్యతి. గౌరవంగా నువ్వు వచ్చావా, తీసుకుని వెళ్తాను సగౌరవంగా. అలా కాకుండా నువ్వు కాదు కూడదు అన్నావా, కేశాకర్షణ నిర్ధూత, నేను చుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతాను. ఎంత చులకంగా మాట్లాడుతున్నాడు చూడు. అందున స్త్రీ చుట్టు అనేటువంటిది ఎవరు పట్టుకోకూడదు. స్త్రీ జుట్టు పట్టుకోవడం అనేటువంటి కన్న తండ్రి అయినా కానీ కొంతమంది కొన్నిసార్లు దండించవలసి వస్తుంది. దండించేటప్పుడు కూడా ఒక స్త్రీని జుట్టు పట్టుకోవడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధము. ఎప్పుడు కూడా స్త్రీని జుట్టు పట్టుకొని కొట్టకూడదు, జుట్టు పట్టుకోకూడదు అసలు పురుషుడు అనేటువంటి వాడు.
కానీ ఇక్కడ కేశాకర్షణ దూత గౌరవామా గమిష్యసి అని చెప్తున్నాడు. అప్పుడు అమ్మవారు చెప్తూ ఉంది, దేవ్యువాచ ఏవమేతద్ బలి శుంభో నిశుంభాచ్చతి వేద్యమ. నాకు తెలుసు శుంభుడు నిశుంభుడు ఎంత బలవంతులనేటువంటి విషయం నాకు తెలుసు. కిం కరోమి, నేనేం చేయగలుగుతాను? ప్రతిజ్ఞామే యదన అనాలోచిత పురా. అనాలోచితంగా నాకు తెలియకుండా శుంభ నిశుంభాసులకు ఆ ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞనైతే నేను మీరలేను. కాబట్టి సప్తం గచ్చను, త్వరగా వెళ్ళి మయోక్తం తే యదే తత్సర్వం మాదృత. నేను ఏ విషయాలనైతే చెప్పానో వాటన్నిటినీ కూడా నువ్వు వెళ్ళి మయోక్తం, నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విషయాన్ని నివేదించు. తదా చక్ష్వా సురేంద్రాయ సచయుక్తం కరోతు యత్. తర్వాత వాడు ఏదైనా ఏది చేయాలనుకుంటున్నా వాడు చేస్తాడు. శుంభుడు నిశుంభుడు ఏం చేయాలనుకుంటున్నాడో వాడు చేస్తాడు, కరోతు యత్. కాబట్టి నువ్వు వెళ్ళి మాత్రం వాడికి నేను చెప్పినటువంటి విషయాన్ని నివేదించు అని ఇక్కడ కౌశికీదేవి చెప్పినటువంటి వృత్తాంతంతో 5వ అధ్యాయం అనేటువంటిది పూర్తవుతుందండి. మళ్ళీ తర్వాత రేపటి నుంచి అమ్మవారి యొక్క యుద్ధం ప్రారంభమవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క ధూమ్రలోచని, రక్తబీజుని, చండముండాసుని సంహారం చేస్తూ ఉన్నటువంటి ఘట్టాలు వస్తాయి. అద్భుతంగా ఉంటాయి అవన్నీ కూడా మనము ఫస్ట్ విహంగ వీక్షణంగా చెప్పుకుని తర్వాత మళ్ళీ ఇలాగే ప్రతిపదానికి అర్థం కూడా చెప్పుకుందాం. మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహత్యే దేవ్యాదూత సంవాదో నామ పంచమోధ్యాయ. సమాప్తం అనేటువంటి పదాన్ని వాడకూడదు దీంట్లో. ఇది పారాయణ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా సమాప్తము అనే పదాన్ని వాడకూడదు. పూర్ణమయ్యింది అనాలి, పూర్తి అయిందని కూడా అనకూడదు, పూర్ణం అంతే. ఓకే, కాబట్టి ఇంతటితో మనకు పంచమాధ్యాయం అయిపోయిందండి. మళ్ళీ రేపు 6వ అధ్యాయం నుంచి మళ్ళీ చెప్పుకుందాం. నేను మంగళం చెప్తాను, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఉమా కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. గజాననాయ కాంతే సాదాయ సదాత్మని గౌరీప్రీతనోజాయ గణేశాయ అస్తు మంగళం. సర్వం శ్రీమాంశ్వరి ప్రపాదార విందార్పణమస్తు.